కేంద్ర కేబినెట్లోకి 2, తెలంగాణకి ఈసారి మరింత ప్రయారిటీ, ఏపీ నుంచి 3కి అవకాశం, తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాధాన్యత, ఢిల్లీ వేదిక ప్రాథమిక స్థాయిలో చర్చ, 9న కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వం 9 తారీఖు. కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకి ఈసారి ప్రయారిటీ లభించనుంది. తెలంగాణ నుంచి 2కి, ఏపీ నుంచి 3కి అవకాశం కల్పించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రానున్నది. అంటే 9 తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తారు. ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తా, మంత్రి పదవి కోసం లాబింగ్ చేయను, డీకే అన్న గద్వాల. రేవంత్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, దమ్ముంటే 25 రోజుల్లో కేసీఆర్ హరీష్ను అరెస్టు చేయి, రఘునందన్ రావు అంటున్నాడు. మల్కాజిగిరి సీటుపై రేవంత్ విర్రవీగాడు, మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా అన్నాడు. ఆయన ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఈటల రాజేందర్ అంటారు గట్టిగా అరుస్తున్నారు, కానీ బాగా బుద్ధి చెప్పిరమ్మా. వాస్తవం ఇది. మల్కాజిగిరి ఓటర్లు మాత్రం ఏం నిర్ణయం తీసుకురే. కానీ వాస్తవానికి మన రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలన్నా కొంచెం. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన దానికి నీకు మాట్లాడిన దానికి లేకపోతే ఎట్లన్నా ఆయననే మాట్లాడిండు, ఓ సీఎం అయి ఉండి అట్లా మాట్లాడొచ్చా అన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మీరే మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి ఎట్లుండాలి? ఆయనకు ఒక ప్లస్ పాయింట్ ఉందన్న, ఏంటంటే ఆయన తెలంగాణ తెచ్చిన ఉన్నది ఆడ ఒక మాట ఎట్లున్నా సర్దుకుపోయే తత్వం. ఈయనది అట్లా లేదు కదా, తెలంగాణ ఏమాత్రం లేదు, అడగలేదు ఆయనది. జరా చూసి మాట్లాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరు మంచిగా మాట్లాడాలి, ఓ మహేష్ బాబు స్టైల్ అవ్వాలి, కానీ ఇదేంటి అంత. ఎన్డీఏ కూటమి నేతలతో ప్రధాని మోడీ 9న ప్రధానిగా మోడీ ప్రమాణం, ఢిల్లీలో కర్తవ్య పథలో ప్రోగ్రాం, ఎన్డీఏ పక్షనేతగా ఏకగ్రీవ ఎన్నిక, మద్దతుగా నితీష్ చంద్రబాబు లేఖలు, రేపు బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ భేటీ. ఎన్డీఏ కూటమికి ఆశలు గల్లంతైనట్టున్నాయి, వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు వీళ్ళ మీద, పెట్టుకోరు పంపించారు ఆల్రెడీ చంద్రబాబు దగ్గరికి. కానీ వాళ్ళు బాబు డైరెక్ట్ చెప్పేసిండు మోదీకే సాతే. తర్వాత వస్తున్న ఆశ ఉంది ఇప్పుడు వాళ్ళకు. తర్వాత అయినాక ఏమన్నా సెట్ రైట్ కాకపోతే వస్తాడేమో అని అనుకున్నాడేమో, కానీ అట్లా ఏం లేదు. ఆల్రెడీ మోదీ సాబ్సే హే హమ్ అట్లా వస్తే టీడీపీలో మన షిండే వరకు తయారవుతుంది. ఎందుకను వాళ్ళు పొత్తులో ఎలక్షన్ ముందే పొత్తున్నది కాబట్టి మరి ఆ పొత్తు ధర్మాన్ని విస్మరించాలని అనుకుంటున్నాం. ఒకవేళ విస్మరిస్తే షిండేలు పుడతారు, 100% పుడతారు. మన పవన్ కళ్యాణ్ అయితే అలాంటి పని చేయడు, ఆయన నైతికత విలువలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే నిజంగా ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు డైరెక్ట్ అయిన కుటుంబం మీద కూడా మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి. అయినా భరించి 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 ఓపిక చూడు, ఇవాళ దినం ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిందన్న ఓపిక. పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున నిన్న మేము చెప్పినట్టుగా మళ్ళీసారి కూడా శుభాకాంక్షలు. చాలా మంది కూడా మనోళ్ళు కొంత, ఎందుకంటే అభిమానులు కొద్దిగా మితిమీరిన తగ్గించుకోవాలి, కొద్దిగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినారు కాబట్టి కొద్దిగా అప్పుడే పవన్ కళ్యాణ్ చేయనియాడు. ఒకప్పుడు అట్లనే, ఆయన ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. జై పవన్ గా ఆయన వేరు.